హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు SM లక్ష్మణ్ టాక్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పరశురాముడు గురించి చెప్పబోతున్నాను. అయితే పురాణాలలో పరశురాముడి గురించి చాలా చరిత్ర అయితే ఉంది. అయితే శ్రీ మహావిష్ణు యొక్క 6వ అవతారమే పరశురాముడు. శ్రీ మహావిష్ణువు దశావతారంలో పరశురామ అవతారం కూడా 6వది. త్రేతాయుగం ఆరంభంలో జరిగింది ఈ అవతారం. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారం ఇది. పరశురాముని భార్గవరాముడు, జమదగ్ని అని కూడా అంటారు. పరశురాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 6వ అవతారం. అయితే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కల్కిలకు గురువు. ఆయుధాలు వచ్చేసి గొడ్డలి, గండ్రు గొడ్డలి అనేసి అంటారు. అయితే గండ్రు గొడ్డలి దీన్ని పరశు అని కూడా అంటారు. తండ్రి వచ్చేసి జమదగ్ని. పరశురాముని జన్మ వృత్తాంతం. కుశవంశానికి చెందిన మహారాజు గాది ఒకసారి భృగు వంశానికి చెందిన బూచికుడు అనే మహర్షి గాది దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం, నల్లటి చెవులు గల 1000 గుర్రాలు ఇమ్మని కోరుతాడు. బూచికుడు వరుణుని ప్రార్థించి 1000 గుర్రాలు తెచ్చి సత్యవతికి ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు సత్యవతి బూచికుని దగ్గరకు వచ్చి తనకు తన తల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని కోరగా బూచికుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సి, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారు చేసి స్నానానికి వెళ్తాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. బూచికునికి సత్యవతి విషయం తెలిసి ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడిగా ఉండి మనుమడు ఉగ్రుడు అవుతాడని పలుకుతాడు. బూచికుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమ వంశంలో జన్మించిన వాడు పరశురాముడు. పరశురాముడు గాది కొడుకే. విశ్వామిత్రుడు భృగువంశం చరితను జమదగ్నికి కూడా కోపం ఉండు, అందుకే కోపం ఎక్కువగా ఉంటుంది. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్ర విద్యలను అభ్యసించి అజయ పరాక్రమంతుడై ఆయన నుండి అఖండ పరశువు అంటే గండ్రగొడ్డలని పొంది పరశురాముడైనాడు. కార్తవీర్యార్జుని 1000 చేతులను, అతని తలను మహావీరుడైన ఒక మారు పరశురాముడు కార్తవీర్యార్జుని చేతులను ఎందుకు నరికేశాడో ఇప్పుడు చెప్పబోతున్నాను. కార్తవీర్యార్జునితో వైరం. హైపవ వంశముడైన కార్తవీర్యార్జునితో పరశురాముడు ఎందుకు వైరం పెట్టుకోవాల్సి వచ్చిందో ఈ కథ కూడా ఒకటి ఉంది. అయితే హైహాయ వంశస్థుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మిస్తాడు. గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని 1000 చేతులు పొంది మహావీరుడైనాడు. ఒకసారి ఆ మహారాజు వేటకై వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునుని చూసి ఆయన పరివారానికి పంచభక్షాన్నాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి గల కారణం ఏంటిదని అడుగుతాడు. జమదగ్ని తన దగ్గర కామధేను సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడిందని తెలుపుతాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరుతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయంని తెలుసుకొని మాహిష్మతి రాజ్యానికి పోయి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసి అతని 1000 చేతులు, తలను అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించుకున్నాక తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. 1 సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు. కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక పరశురాముని తల్లి అయిన నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేలి చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. కోపగించిన జమదగ్ని ఆమెను సంహరించమని కొడుకులకు ఆదేశిస్తాడు. అంటే అతని యజ్ఞానికి కావలసిన నీటిని తొందరగా తీసుకురానందుకు జమదగ్ని కోప ఆవేదనంతో తన తల్లిని చంపమని కొడుకులకు ఆదేశిస్తాడు. పెద్ద కొడుకు అందుకు ఒప్పుకోడు. తల్లిని సోదరులు ఎవరు సంహరించరంట. జమదగ్ని ఇలా పరశురాముని పిలిచి ఆదేశిస్తాడు. అతడు తండ్రి చెప్పినట్టే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరం కోరుకోమనగా పరశురాముడు తల్లిని సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకుంటాడు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకొని పోతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోధిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు.
ఆ తర్వాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శామంతక పంచకం అనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథుని ఇంట కొంతమంది రాజుల గోవుల మందలోకి దాక్కొని తప్పించుకుంటారు. తర్వాత పరశురాముడు భూమిని అంతటిని కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహాపరాక్రమంతుడు. రామాయణంలోనూ పరశురాముని ప్రస్తావన ఉంటుంది. సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును విరిచిన తర్వాత సీతారాముల కళ్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరిచినందుకు పరశురాముడు కోపించి రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరథుని అభ్యర్థనను రాముడు శాంతపరచుగా పట్టించుకోలేదు. చేతనైతే ఈ విష్ణు చావాన్ని ఎక్కి పెట్టుకోమని తన ధనస్సును రాముడికిచ్చాడు. రాముడు దానిని అవలీలంగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడ విడవాలి అని అడగగా తన తపోశక్తి కొట్టేమని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినప్పుడు పరశురామునికి రామునికి భేదం లేదని ఇద్దరికీ అవగతమైంది. మహాభారతంలోనూ పరశురాముని ప్రస్తావన ఉంటుంది. పరశురాముడు 3 వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్థనపై భీష్మునికి అస్త్రవిద్యలు బోధించాడు. తర్వాత అంబను వివాహం చేసుకోమని చెప్పగా ఆజన్మ బ్రహ్మచారితుడైన భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికి జరిగిన మహాయుద్ధంలో ఎవరు వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్థన మేరకు యుద్ధం నిలిపబడింది. కర్ణుడు తాను బ్రాహ్మణుని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తర్వాత కర్ణుని అబద్ధాలు తెలుసుకున్న పరశురాముడు యుద్ధంలో విద్యల గుర్తుకు రాక చనిపోతామని శపించాడు. ద్రోణాచార్యుని కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలు గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకున్నాడు. ఇలా పరశురాముని గురించి అనేక చరిత్రలు అయితే ఉన్నాయి పురాణాల్లో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.